యాహ్! యాహ్! 1 సెకండ్. యెస్. యాహ్! మనం ఈరోజు క్రిస్టియన్ గురించి మాట్లాడుకుందాం. అసలుకు ఆయనే ఎందుకు ఇప్పుడు దానికి ప్రామాణికం ఏంటి మనకి కృష్ణ అనే మొత్తాన్ని దీన్ని క్రియేట్ చేసింది. అంటే దీన్ని సృష్టించింది ఆయనేనా? మరి ఆయన సృష్టించిన తర్వాతకి దీన్ని Ready to పరిపాలించేది connect. దీన్ని పరిపాలించేది ఎవరు? సో, వినపడుతుంది గదా! నేను మాట్లాడేది. వినపడుతుంది మురళీ ప్రభుజీ. ఓకే. వినపడుతుంది ప్రభుజీ. సో, దీన్ని పరిపాలించేదెవరు? దాన్ని డిస్ట్రాయ్ చేసేదెవరు? ఇయంతా గూడా మనం తెలుసుకుందాం ఏ విధంగా అంటే ఆహ్, శాస్త్ర ప్రామాణికంగా శాస్త్రంలో ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా అర్థం చేసుకుందాం. ట్రై చేద్దాం. యాక్చువల్‌గా ఆహ్, శుద్ధ భక్తులకి మనం ఇయన్నీ చెప్పాల్సిన అవసరం లేదనమాట. వాళ్ళకి భగవంతుని యొక్క లీలలు కానీ, ఇంకా వారు ఏ లీల చేసినా కానీ భగవంతుడు సృష్టించిన, భగవంతుడు దీన్ని కాపాడిన, లేదంటే దాన్ని హ్మ్. వారు పరిపాలన చేసినా, లేదంటే దాన్ని ఆహ్, సంహరించినా కానీ, ఈ యొక్క మెటీరియల్ వర్క్ గురించి కానీ, దేని గురించి కానీ వాళ్ళు పెద్దగా చింతించరనమాట. అయితే మన హ్యూమన్ ఆహ్, మన మానవుల్లో ఎలా Ready ఉంటదంటే, to connect. రకరకాల మనుషులుంటారు. సో, వాళ్ళకి ఏమవుతుందంటే, నాలెడ్జ్ లేక ఏదో రకంగా ఆహ్, అన్ని విషయాల్లో కూడా ఆ తర్కాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు కృష్ణ ఉన్నారు. కృష్ణ ఏం చేస్తుంటారు, ఈ భౌతిక జగత్తుని ఎన్నిటిని కూడా వాళ్ళే హ్మ్, నిర్వహిస్తూ ఉంటారు. దేని ద్వారా అంటే, వారి యొక్క బాహ్య అంటే అంతరింగక శక్తి, బాహ్య శక్తి. అర్థమైంది గదా! బాహ్య శక్తి ద్వారా. అయితే ఈ యొక్క ఈ భౌతిక జగత్తంతా గూడా ఒక లయబద్ధంగా సృష్టించబడింది. అంటే దానిని కూడా ఒక లయబద్ధంగా ఆహ్, వారు దానిని పరిపాలిస్తూ ఉంటారనమాట. అయితే మనకి ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనం ఒక కొన్ని పువ్వులు తీసుకున్నాం. కొన్ని పువ్వులు తీసుకుంటే ఏమవుతుంది? మనం ఒక దండలాగా చేయాలి. దండలాగా చేయాలంటే ఏం చేయాలి? వాటిని ఒక క్రమ పద్ధతిలో మనం పేర్చేసి కట్టాలి. కట్టినప్పుడే గదా! ఒక దండలాగుంటాయి. సో, కృష్ణ కూడా ఆహ్, ఆ విధంగా చేస్తాడు. చెయ్యబట్టే ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిగా నడుస్తూ ఉన్నాయి. ఏదైతే ఒక పువ్వున్నదో అది ఆ దండలో నుంచి బయటకొచ్చిందంటే మళ్ళీ దాన్ని దండ కట్టలేము. దండలోకి రాలేదనమాట. అదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క మానవ జీవితం అనేది చాలా స్వల్పమైనది. సో, చాలా స్వల్పమైనదనమాట. సో, దానికి మనం ఆహ్, మన ఉన్న యొక్క కొద్దిపాటి జీవితాన్ని ప్రతి ఒక్క ప్రదేశంలో మనం హ్మ్, దూర్చేసి అర్థం చేసుకోవటానికి ట్రై చేస్తే ఏమవుతుందంటే, మనకి దొరికిన అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగపరచుకోవటం జరుగుతుంది. అందుకోసమనే ఏం చేయాలి మనం, ఒక గురు పరంపరలో కానీ, మనకి సాధు, శాస్త్ర, గురు. ఈ మూడిటు ఆహ్, ఈ మూడిటికి మనం ఎప్పుడైతే మనం సరెండర్ అవుతామో, వీటిని కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవచ్చు మనం. కృష్ణ అదే చెబుతారు. నాచామత్సాని భూతాని పశ్యమే యోగై యోగమైశ్వరం భూత బృహన్నశ్చ భూతోస్థో మహాత్మా భూత భావనః. అయినను సృష్టించబడిన సమస్తము నాయందే స్థితిని కలిగి ఉండును. ఉ ఉస్ ఉండదు అని చెప్తున్నారు. అచింత్యమైన నా యోగేశ్వరమును గాంచుము. నేను సర్వజీవులను పోషించువాడనై సర్వవ్యాపకుడనైనను ఈ వ్యక్త జగత్తునందలి భాగమును కాను. కానీ నేనే సర్వ సృష్టికి మూల కారణం. భగవంతుడు అదే చెప్తున్నాడు. నేను సృష్టించింది నేనే, అంతా చేసేది నేనే. కానీ నేను ఇందులో ఉంటాను. కానీ నాకు అంటదు అని చెప్పేసి చెప్తున్నాడనమాట. సో, మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ఇది?
అదే కదా మనం ఇప్పుడు అందుకోసమనే మనం ఏం చేయాలంటే ఇంద్రియ గురువు అంటే లోకములు యొక్క కృష్ణనామం వినుట చేత ఆనందించును. అందువలన ఎందరును అయినా కానీ వారికి ఆకర్షింపబడదు, అట్లో ఆకర్షించబడతారనమాట. అయితే సిద్ధులు గౌరవంగా నమస్కారాలు చేస్తుంటారు, రాక్షసులు భయపడి పారిపోతుంటారు. ఇది యొక్క కామ ఇదంతా కామన్ అన్నమాట ఈ యొక్క సృష్టిలో. ఇది అయితే మనకి కురుక్షేత్ర యుద్ధ ఫలితంలో ఏం జరుగుతుంది? కృష్ణుని వలన హ్మ్, అర్జునుడు జ్ఞానోదయం పొంది భగవంతునికి మహాభక్తుడు మరియు మిత్రుడుగాను కృష్ణుడి చేత ఏం జరుగుతుంది? యావత్తును సరైనదని పేర్కొంటాడు. ఓకే. మీరు చేసేది కరెక్టు అని చెప్పేసి. అయితే కృష్ణ భక్తులకు ఆశ్రయం మరియు ఆరాధ్యము అవాంఛనీయములో నశింపజేయువాడు అని అర్జునుడు ధృవీకరించినాడు మనకి. అయితే ఈ ఈ కార్యక్రమాలన్నీ కూడా అందరికీ సమానంగా ఉంటాయి. మనకి కురుక్షేత్ర యుద్ధం ముగిసే సమయానికి ఆకాశమున అనేక దేవతలు, సిద్ధులు, ఉన్నత లోకములకు చెందినటువంటి విద్యులు కూడా యుద్ధమును పరిశీలించుచున్నారు. కృష్ణుడు అక్కడ ఉన్నందువలన వారు అక్కడికి వచ్చి వారందరూ కూడా హ్మ్. ఆతృతతో ఉన్నారనమాట. ఏ విధంగా ఈ యొక్క కృష్ణ పరమాత్ముడు ఈ జటిలమైన సమస్యను పరిష్కరిస్తాడు అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో, వాళ్ళకి తెలుసు కృష్ణుడికి ఏదైనా సాధ్యమవుతుంది. మొన్న లాస్ట్ క్లాస్‌లో మాట్లాడుకున్నాం మనం. హ్మ్. ఆహ్, తెలుసు కదా! చెప్పులు కుట్టే అతను అడుగుతాడనమాట. మా స్వామి ఏం చేస్తున్నారని నారద మహర్షిని అడిగితే, సూది హ్మ్, బొ కన్నంలో నుంచి ఏనుగును దూస్తున్నారు అని చెప్తే, ఆయన ఏడుస్తాడు. మా స్వామికి హ్మ్, ఎన్ని బాధ్యతలు చూడండి, ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండరు. ఎప్పుడు ఏదో ఒక ఎవరికొకరికి హెల్ప్ చేస్తూనే ఉంటారు అని చెప్పేసి. అది భక్తుని యొక్క లక్షణం. ఎందుకంటే భక్తుడు ఎప్పుడు గూడా భగవంతుడికి అన్నీ సాధ్యమవుతాయి. యాక్చువల్‌గా కృష్ణ పరమాత్మకి అన్నీ సాధ్యమవుతాయి. మనం ఏదో హ్మ్. సుసాయిగా చెప్పట్లేదనమాట. అయితే ఆహ్, మనం అదే అర్థం చేసుకోవాలిక్కడ. అర్జునుడు అదే చెప్తున్నాడు మనకి. ఇక్కడ ఏ విధంగా ఈ కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణ పరమాత్మ యొక్క లీల చూడటానికి ఈ దేవతలందరూ కూడా వచ్చేసి ఆతృతతో ఉన్నారు. ఇంకా ఒక భగవంతుని యొక్క విశ్వరూపం దర్శించినప్పుడు దేవతలు ఆనందించారనమాట. కానీ రాక్షసులు మరియు నాస్తికులు భగవంతుని స్తుతించినప్పుడు దాన్ని ఏమైందంటే సహించలేకపోతారనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకు కూడా అంతే కదా! మనం చూస్తూ ఉంటాము. ఎవరన్నా ఏదైనా మంచి పని చేసినప్పుడు ఏమంటాము? ఓహ్! ఈయన చాలా బాగా ఇప్పుడు యాక్చువల్‌గా మనకి భక్తిలో ఉన్నతంగా ఉండాలి అంటే భక్తులను మనం వారు చేసేటువంటి ఈ పనులను మనం ప్రశంసించాలి, ఆనందించాలి. వారికి మీరు చాలా గొప్పగా చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం ద్వారా ఏమవుతుందంటే, మనకు కూడా మన భక్తి వస్తుంది. అంటే ఉన్నత స్థితికి వెళుతుంది. ఆ వైష్ణవ కృప ద్వారా. లేని పక్షంలో ఏమవుతుందంటే, అసూయ వలన మనలో ఉన్నటువంటి భక్తి నశించటానికి అది ఒక కారణమవుతుంది. భగవంతుని భయంకరమైన రూపం పట్ల వారిలో సహజ భయము ఎవరికైనా గాని సహజ భయము ఉంటుంది. ఎవరైతే మూర్ఖులు భగవంతునికి వ్యతిరేకంగా ఉంటారో అసూయ ఇ ఇవన్నీ ఈ యొక్క వీటితో పాటు యాక్సెప్ట్ చేయరనమాట భగవంతుని. కానీ భక్తులు నాస్తికుల పట్ల కృష్ణుడు మన కృష్ణ భగవాను చేయునది అర్జున చేత ప్రశంసించబడినది. భగవంతుడు చేయునది యావత్తును మంచిదే అని తెలియనందున భక్తుడు ఎల్లప్పుడూ ఆయన్ను స్తుతిస్తూ ఉండాలి. అదే గదా! ఎవరు? యోగి శ్రేష్ఠుడు, సర్వజ్ఞుడు, పరమాత్మను ధ్యానించుకోవాలి మనం. పూర్ణము, అనంతము, అత్యంత ప్రాచీనము, నిత్యము సర్వత్రా వ్యాపించి ఉన్నారు వారు. ఆహ్, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వలోకాలకు అధిపతి, సర్వవ్యాపి, అత్యంత సూక్ష్మము, అన్ని జీవులకు ఆధారము, అతీంద్రియము, అగాధము అన్నిటి కూడా. అతడు సర్వజ్ఞాన స్వరూపుడు, అన్ని దేవతలకు కూడా అధిపతి.
మనం చూసుకుంటే మైత్రేయ మైత్రేయ ఋషి చెప్తారు. ఆ, ఏమని సేయం భగవతో మాయాయన్ ఏయన్ విరుధ్యతే ఈశ్వర ఈశ్వరస్య విముక్తస్య కార్పణ్యం ఉత బంధనం. ఏం చెప్తారు కొందరు బద్ధాత్ములు పరమబ్రహ్మము లేదా భగవంతుడు మాయ అనే మోహం చేత జయించబడినట్లు, మరియు అదే సమయమున ఆయన నిరవధికము అని వాదిస్తారు. ఇది అన్ని తర్కాలకు వ్యతిరేకము. శ్రీమద్ భాగవతంలో అదే కదా మనం మాట్లాడుకుంటాం ఇప్పుడు. ఆ, శతాశత శాతము ఆధ్యాత్మికమైన భగవంతుడు జీవుల జ్ఞానమును కప్పి ఉంచు మాయాశక్తికి కారణము కాగలడు అని చెప్పటం జరిగింది. యాక్చువల్ వాస్తవానికి మాయాశక్తి అనే బాహ్య శక్తి భగవంతునికి భాగమే, అందులో ఎటువంటి సందేహం లేదు. మనకి వ్యాస మహర్షి కూడా చెప్తారనమాట. ఎప్పుడైతే భగవంతుని సాక్షాత్కరించినప్పుడు ఆయన్ను ఆయన బాహ్య శక్తితో పాటుగా చూశారు. అది జీవులకు శుద్ధ జ్ఞానము కప్పి ఉంచును. బాహ్య శక్తి ఎలా పనిచేస్తుందో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ కూడా మనకి వారు జీవ గోస్వామి అంటే మహా వ్యాఖ్యానకారులు మనకి విశేషంగా వివరించటం జరిగింది. అయితే మనం పరిశీలించవచ్చు, భౌతికమైన మాయాశక్తి ఆధ్యాత్మిక శక్తికి భిన్నమైనప్పటికీ అది భగవంతునికి అనేక శక్తుల్లో ఒకటి. అందువలన ప్రకృతి యొక్క భౌతిక గుణములు సత్వము మొదలైనవి ఖచ్చితంగా భగవంతుని గుణములే. శక్తి మరియు శక్తివంతమైన భగవంతుడు వేరు కాదు. అయినప్పటికీ ఆ శక్తి ఆయనతో ఏకమై ఉన్నప్పటికీ ఆయన ఆ శక్తి చేత ఎన్నడూ జయింపబడడు. జీవులు కూడా భగవంతునిలోని భాగమే అయినప్పటికీ మనం ఆ భౌతిక శక్తి చేత జయించి ఆ ఉన్నాము. ఇదే చెప్తుంటారు మనకి 9వ అధ్యాయంలో 5వ శ్లోకంలో ప్రస్తావించినట్లు భగవంతునికి అగాధమైన యోగమైశ్వర్యమును మనం ఈ తత్వవేత్తలు తప్పుగా అర్థం చేసుకుంటారు. యాక్చువల్గా నారాయణుడు అంటే భగవంతుడు అనే అతను వాళ్ళు ఏం చేస్తున్నారు, దరిద్ర నారాయణుడు అవుతాడు అనే సిద్ధాంతాన్ని వారు చెప్పడం జరిగింది. ఎంత మూర్ఖులు మాట్లాడతారు. నారాయణుడు అయినప్పుడు ఆయనకి సాక్షాత్తు లక్ష్మీదేవి ఆయన నుంచే వచ్చింది. ఆయన దరిద్రుడు. ఇప్పుడు దరిద్రుడు ఇప్పుడు ఆయన భగవంతుడు అవుతాడా? అవ్వలేడు. అదే ఇప్పుడు అర్థమైంది కదా. దరిద్రో నారాయణ అని చెప్తుంటారు. దరిద్రుడు ఎప్పుడు భగవంతుడు అవ్వలేడు, భగవంతుడు ఎప్పుడు దరిద్రుడు అవ్వలేడు. ఏ విధంగా అవుతారు? ఆ మూర్ఖులు ఎప్పుడైనా కానీ ఇటువంటి ఎవరైనా వ్యక్తి దరిద్రో నారాయణ అన్నగానే వీలైతే చంప మీద పెట్టి కొట్టాలి ఒకటి. మనం అట్లా చేయలేం కాబట్టి మనం ఏం చేయాలంటే లేదంటే మనం అక్కడి నుంచి ఏదన్నా బిల్డింగ్ మీద నుంచి దూకి మనల్ని మనం త్యజించలేము. కాకపోతే అప్పుడు ఏం చేయాలంటే ఆ ప్రదేశం నుంచి మనం వెళ్ళిపోవాలి. మాట్లాడద్దు. ఎందుకంటే మనం మాట్లాడటం ద్వారా ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ భగవంతుని నిందిస్తూ ఉంటారు. అటువంటి మూర్ఖులతో మాట్లాడడు కన్నా మంచిగా కళ్ళు మూసుకొని హరే కృష్ణ అనుకుంటా చాంట్ చేసుకుంటా అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. అని అదే జీవ గోస్వామి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఎవరిని చాలా మంచి ఉదాహరణలు అందిస్తూ ఉంటారు మనకి. మనకి చూసుకుంటే సూర్యుడు పూర్తిగా కాంతిమయమైనప్పటికీ మేఘాలు చీకటి మరియు మంచు లైక్ అన్నీ కూడా పేరు అవన్నీ కూడా ఆవహిస్తూ ఉంటాయి. అయినా అవన్నీ కూడా సూర్యునిలోని ఒక భాగమే. సూర్యుడు లేకుండా ఆకాశం మేఘాలతో లేదా చీకటితో కప్పబడటానికి లేదా భూమిపై మంచు పడటానికి అవకాశం లేదు. జీవితం సూర్యుని చేత నిలకడగా ఉంటుంది. అయినప్పటికీ మనకి సూర్యుడు చేసే ఉత్పత్తి చేసే చీకటి మరియు మంచి పేరు వలన జీవితం కూడా ఆటంకం కలిగిస్తుంది. మంచు ఇప్పుడు సూర్యుడు మనకి కాంతి ఇస్తున్నాడు, చీకటి ఇస్తున్నాడు, దాంతోపాటు అన్ని మంచు ఇవన్నీ ఇస్తున్నాడు. కానీ వెలుతురు వల్ల మనకి ఆనందం కలుగుతుంది. అదే సూర్యుడు ఇచ్చేటువంటి చీకటి మంచు ద్వారా
ఆనందం కలగట్లేదు. చు- చూడండి, ఎప్పుడైతే సూర్యుడు ఒక నిమిషం అంటే ఆ సంధ్యా సమయంలో సూర్యాస్తమం అవుతుందో, సూర్యాస్తమం అవ్వంగానే ఏమవుతుంది, మనకి కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. అంటే మనం ఏదో కృత్రిమ పద్ధతుల ద్వారా ఈ యొక్క ఉమ్, ఈ లైట్‌ని అనేది, కాంతిని అనేది సృష్టించటం జరిగింది. కానీ ఆ కాంతి అదే ఎప్పుడన్నా అంతరాయం జరిగితే ఎంత బాధ కలుగుతుంది మనకి, అర్థమైంది గదా! సో, జీవితం అనేది సూర్యుని చేత నిలకడగా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. కృష్ణ భగవానుడు అన్నిటికీ ఆయనే. మంచి, చెడు అన్నీ సృష్టించింది ఆయనే. అయితే ఎవరైతే కృష్ణ భగవానుని యొక్క హ్మ్, శరణం తీసుకుంటారో వారి జీవితం ఎప్పుడు కూడా పూల పా సూర్యుడు అటువంటి ఆటంకాలకు దూరంగా ఉంటాడు. సూర్యుడు మేఘం లేదా చీకటితో ఉన్నాడని చెప్పేవారు తక్కువ జ్ఞానం ఉన్నవారు అవుతారు. ఇప్పుడు సూర్యుడిని ఎవరు కప్పలేరండి. అది ఆయన ఎప్పుడు కాంతి ఇస్తూ ఉంటాడు. అదే ఇప్పుడు వాళ్ళు అర్థం ఇప్పుడు ఎవరైతే మూర్ఖులు చెప్తారో ఆహ్, ఇప్పుడు ఒకటే సింపుల్ ఉదాహరణ. ఈరోజు ఇక్కడ వెలుతురుందంటే, వేరే ప్రదేశంలో చీకటుంది. ఇప్పుడు చీకటున్నంత మాత్రాన సూర్యుడు లేడా? ఉన్నాడు గదా! ఇప్పుడు మనకి హ్మ్. ఇది పొద్దున పూటనమాట. ఈ పొద్దున పూట సమయం ఆస్ట్రేలియాకి మనకి చూసుకుంటే ఒక 5:30 గంటలు. కొన్ని కొన్ని ప్రదేశాల్లో 7 గంటలు డిఫరెన్స్ ఉంటుంది. అమెరికాలో చీకటి అన్నమాట. సో, ఇప్పుడు అమెరికాలో చీకటి పడ్డంత మాత్రాన సూర్యుడు లేడనా? లేదంటే చీకటి సూర్యుడిని కప్పబడిందా? సూర్యుడు ఇక్కడ ఉన్నాడు. సూర్యుడు ఉన్నాడు. వారక్కడే ఉంటారు. అదే విధంగా భగవంతుడు ఎప్పుడూ హ్మ్. అక్కడే ఉంటారు. వారికి ఏవి కూడా ఆహ్, అతీతం కాదు. అంటే హ్మ్. ఇప్పుడు ఈ ప్రకృతిలోకి భగవంతుడొచ్చాడనుకో, ప్రకృతి నియమాలకు నిలబడి ఆయన మనలాగా ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఆకలి వేస్తుంది. భగవంతుడికి ఆకలనేది ఉండదు. మనం ఎన్నో సార్లు మాట్లాడుకున్నాం. ఆయన 3 నెలలున్నప్పుడే పూతన అనేటువంటి రాక్షసిని సంహరించాడు. ఆ సంహరించటం కూడా ఏదో ఉత్తగా భగవంతుని చేత ఎవరైతే సంహరించబడతారో వారికి మోక్షం లభిస్తుంది. అర్థమైందా? అదే భక్తులు ఎవరైతే వారిని శరణు కోరుకొని వారి యొక్క శరణులో ఉంటారో, ఇంక వారికి ఎంతటి మహద్భాగ్యం ఉంటుంది. సో, అదే భగవంతుడు 7 సంవత్సరాలప్పుడు చిటికెన వేలి మీద 24 కిలోమీటర్లు ఉన్నటువంటి పర్వతాన్ని ఒక్కరే 7 రోజులు ఎత్తి ఉండటం జరిగింది. పగలు, రాత్రి కూడా. సో, అర్థం చేసుకోవాలి మనం. భగవంతుడు ఆయన సృష్టి అన్నిటికి కూడా అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన నుంచే వస్తారు. మనం అంటూ ఉంటాం. ఇప్పుడు పరబ్రహ్మము లేదా పరబ్రహ్మము అయినటువంటి భగవంతుడు అది ఆయన శక్తుల్లో ఒకటి అయినప్పటికీ పరస్య శక్తిర్ విభదైవ శ్రూయతే అని చెప్తూ మనకు అదే కదా! భౌతిక శక్తి ప్రభావం చేత ఎన్నడూ భగవంతుడిని ప్రభావితం అవ్వరు. పరబ్రహ్మం మాయాశక్తి చేత బడిందని హ్మ్. ధృవీకరించడానికి ఎలాంటి కారణం కూడా లేదు మనకి. మేఘాలు, చీకటి మరియు మంచు ఇవన్నీ కూడా సూర్యకిరణంలోని చాలా తక్కువ భాగాన్ని మాత్రమే కప్పగలవు. భౌతిక ప్రకృతి గుణములు ఇవన్నీ కూడా మన కిరణముల వంటి జీవులపై ప్రభావం చూపించవు. భౌతిక శక్తి ఆయన శుద్ధ చైతన్యము మరి నిత్యానందముల పై పని చేయబడవు. జీవుని దురదృష్టం మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. ఖచ్చితము కారణం లేకుండా కాదు. శుద్ధ చైతన్యము మరియు నిత్యానందములు కప్పి ఉంచడము అవిద్య, కర్మ, సంధ్య అనే శక్తి వలన జరుగుతుంది. అది క్షుద్ర స్వాతంత్ర్యమును దుర్వినియోగం చేసే అతి క్షుద్రమైన జీవులపై పనిచేయును.
మనకి విష్ణు పురాణంలో కూడా చెప్తూ ఉంటారు. భగవద్గీత మరియు ఇతర వేద గ్రంథాల్లో ప్రకారము జీవులు భగవంతుని తటస్థ శక్తి నుండి జనించారు. మనం మన గురించే మాట్లాడుకుంటున్నాం. మనం ఎలా వచ్చాం? భగవంతుని యొక్క తటస్థ శక్తి ఈ ప్రకృతి అనేది. అంత మాత్రాన ఆ, భగవంతుడికి ఏం సంబంధం లేదని అన్నీ తెలుసు వారికి. ఇప్పుడు భగవంతుడు వీటిని ఒక క్రమ పద్ధతిలో ఎప్పుడైతే మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ రోజు సాయంత్రం అంటే ఈ పొద్దున పూట మన ఇంట్లో ఏదన్నా ఒకటి మనం అన్నం వండుకున్నాం. అన్నం వండుకుంటే మనకు తెలుసు ఈ అన్నాన్ని ఎప్పటి వరకు నిల్వ ఉంటుందో. అది ఆ సమయం వరకే నిల్వ ఉంటుంది. లేదు, నిల్వ ఉండదు అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే కొద్దిగా చల్లబడ్డాక ఓకే, మనం ఈరోజు మధ్యాహ్నం ఉండట్లేదు, సాయంత్రం లేట్గా వస్తాం అనుకున్నప్పుడు చల్లబడ్డాక ఏం చేస్తామంటే దాన్ని మంచిగా తీసి ఏదో ఒక గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి పోతాం. వచ్చాక వేడి చేసుకుంటాం. తప్పది అలా వేడి చేసుకొని తినకూడదు. అయితే ఉమ్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క ఎప్పుడైతే ఉమ్, ఈ ఒక పదార్థానికి ఈ సమయాన్ని వరకే ఉంటుంది అని చెప్పేసి మనకి ఒక జ్ఞానం ఉంటుందో అది విద్య. అది లేని పక్షంలో దాన్ని వదిలిపెట్టేసి పోవటం అవిద్య. ఏ విధంగా అంటే ఇప్పుడు భగవంతుడు కూడా అంతే. దాన్ని సృష్టించినప్పుడు దానికంటూ ఒక సమయం కేటాయిస్తారు. ఆ సమయంలో ఏది జరగాలో అది జరుగుతూ ఉంది. ఆ సమయాన్ని అయిపోగానే దాన్ని వెనక్కు తీసుకుంటారు. అదే అప్పుడు దాన్ని సృష్టిస్తారు. ఆ సమయం అప్పుడు దానిని పర్యవేక్షిస్తారు. ఏ విధంగా ఏంటి మంచి చెడులు అన్నీ. ఎప్పుడైతే వారు దాన్ని విరమించుకోవాలనుకుంటారో అప్పుడు దాన్ని నశింపచేస్తారు. మనం ఇది అర్థం చేసుకోవాలి. అయితే మనం ఇందాక చెప్పుకున్నాం కూడా సూర్యుడు మరియు ఆయన కిరణాల మధ్య గుణాత్మకత తేడా లేనప్పటికీ సూర్యకిరణాల్లో మనం కొన్ని సందర్భాల్లో సూర్యుని మరొక శక్తి అయిన మేఘాలు లేదా మంచు పేరుకుపై జయించబడుదురు. అదేవిధంగా జీవులు భగవంతుని ఉన్నతమైన శక్తితో గుణాత్మకంగా ఒకటైన వారు తక్కువైన భౌతిక శక్తి చేత జయింపబడే ధోరణిని కలిగి ఉంటారు. వేదములలో మనకి గీతలో జీవులు అగ్నిజ్వాలలు వంటి వారని చెప్పటం జరిగింది. అగ్నిజ్వాలలు కూడా అగ్నియే, కానీ జ్వాలలు యొక్క దహన శక్తి అసలు అగ్ని యొక్క దహన శక్తికి భిన్నమైనది అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఆయన నుంచి వచ్చే కిరణాలు అవి అన్ని ఒకటే, కానీ సూర్యుడు ఆ కిరణాలు రెండు ఒకటి కాదు. సూర్యుని ద్వారా వచ్చినంత మాత్రాన అవి రెండు ఒకటి కాదు. మనం కూడా భగవంతుని భగవంతుని యొక్క సృష్టి, కానీ మనము భగవంతుడు ఒకటి కాదు. Excuse me. జ్వాలలు ఉమ్, అగ్ని నుండి దూరమైనప్పుడు అవి అగ్నిరహిత వాతావరణం యొక్క ప్రభావమునకు లోనవుతాయి. అందువలన అవి మళ్ళీ అసలు అగ్నితో ఒకటిగా ఉండే శక్తిని కలిగి ఉంటాయి. కానీ ఆ అగ్నికి అగ్నిగా కాదు. జ్వాలలు ఎప్పటికి కూడా అగ్నిలో దాని భాగాలుగా ఉండగలవు. కానీ జ్వాలలు అసలు అగ్ని నుండి వేరుపడిన క్షణం నుండి వాటి దూరదృష్టములు మరియు దుఃఖములు ప్రారంభమవుతాయి. మనకి స్పష్టమైన ముగింపు ఏమిటంటే అసలు అగ్ని అయిన పరమేశ్వరుడు ఎన్నడూ జయింపబడడు. కానీ అగ్ని యొక్క అతి క్షుద్రమైన జ్వాలలు మాయా ప్రభావం చేత జయించబడతారు. భగవంతుడు తన స్వంత భౌతిక శక్తి చేత జయింపబడ్డాడు అని చెప్పడం చాలా హాస్యాస్పదమైన వాదము. భగవంతుడు భౌతిక శక్తి యొక్క అధిపతి, కానీ జీవులు భౌతిక శక్తి చేత నియంత్రించబడే బద్ధ స్థితిలో ఉన్నారు. మనకి భగవద్గీతలో చెప్పినట్లు భగవంతుడు భౌతిక సత్వగుణము చేత జయింపబడ్డాడని వాదిస్తున్న యొక్క తత్వవేత్తలు తాము విముక్తి పొందిన ఆత్మలుగా భావించబడతారు. అయితే అది భౌతిక శక్తి చేత వారి ఆ విధంగా ప్రేరేపించబడి మోహించటం వాళ్ళు తప్పుగా మాట్లాడుతూ ఉంటారనమాట. ఎప్పుడైతే
అసత్యవాదం మరియు కష్టసాధ్యమైన వాక్చాతుర్యంతో వారిని వారు సమర్థించుకోవడం జరుగుతుంది. అది భగవంతుని ఆహ్, మాయాశక్తి యొక్క వరం. అది గ్రహించలేరనమాట వారు. తప్పుడు జ్ఞాన భావన వలన బాధపడుతున్నప్పుడు ఎప్పుడైతే ఈ తత్వవేత్తలు పరిస్థితిని అర్థం చేసుకోలేరు. అదే గదా! "దురోబోధ ఇవ తవాయం విహారయోగ యత్ అశరణో శరీరం ఇదం అనవేక్షితాస్మాత్ సమవాయ ఆత్మనైవాని క్రియమాణేన సగుణం అగుణః సృజపి పాసిహరసి." ఎప్పుడైతే దేవతలు పరమేశ్వరుని ప్రార్థిస్తారో, ఆయన కార్యకలాపాలను అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైనప్పటికీ భగవంతునికి హ్మ్, నిష్ఠాపూర్వకంగా భక్తి చేసేవారు కొంతవరకు అర్థం చేసుకోగలరు. భగవంతుడు భౌతిక ప్రభావం లేదా సృష్టికి దూరంగా ఉన్నప్పటికీ, ఆయన దేవతల సహాయంతో పూర్తి విశ్వ వ్యవస్థను సృష్టిస్తారు, కాపాడతారు మరియు నశింపచేస్తారు అని దేవతలు కూడా అంగీకరించారు. మనకి తెలియజేయటం జరుగుతుంది. అయితే మనం అనుకోవచ్చు, "ఓ ప్రభువా! నీవు సర్వవ్యాపి, విశ్వవ్యాపి, పూర్తి స్వతంత్రతం సృష్టికర్త, పాలకుడివి మరియు నాశకుడువు. నీవు నీ శక్తి భౌతిక రూపంలో నిమగ్నం చేసినప్పటికీ, నువ్వు ఎల్లప్పుడూ నీ మూల రూపంలో ఉంటావు మరియు ఆ స్థానం నుండి ఎన్నడూ పడిపోవు. ఎందుకంటే ఎప్పుడైతే నీకు జ్ఞానం అత్యుత్తమైనదో మరియు ఎల్లప్పుడూ ఏ పరిస్థితికైనా సరిపోతుంది" అని భక్తుడు అర్థం చేసుకుంటాడు. "నీవు ఎన్నడూ మాయా మోహం చేత హ్మ్, కలవరపడవు. ఓ ప్రభువా! నేను నీకు నా భక్తిపూర్వక నమస్కారాలు అర్పిస్తున్నానని" చెప్పేసి మనం అర్థం చేసుకొని ఈ విధంగా భగవంతునికి ప్రార్థించటం వల్ల మన జీవితం కూడా ఆహ్, ఒక ఉన్నత స్థితికి చేరుతుంది. కృష్ణ భావనలో ఎలా ఉంటుందంటే, పూర్తిగా లీనం కావాలని ప్రయత్నించేవారు అర్థం చేసుకోగలిగినంత వరకు భగవంతుని మహిమలను తెలుసుకోవాలి మనం. ఇక్కడ అదితి ఆ మహిమలకు సూచన చేస్తుంది. ఏం చెప్తుంది? "ఈ విశ్వం భగవంతుని బాహ్య శక్తి మాత్రమే." ఇది భగవద్గీతలో మనకి మాయా తతం ఇదం సర్వం అని ధృవీకరించటం జరిగింది. ఈ విశ్వంలో మనం చూసేది అంతా భగవంతుని శక్తి యొక్క విస్తరణ మాత్రమే. అదేవిధంగా సూర్యుని నుండి విశ్వమంతటా వ్యాపించే సూర్యరశ్మి మరియు ఉష్ణము సూర్యుని విస్తరణలే. భగవంతునికి హ్మ్, హ్మ్. శరణాగతి పొందినప్పుడు భగవంతుని శరణాగతి పొందిన అతని మాయాశక్తి ప్రభావంను అధిగమిస్తాం మనం. ఎందుకంటే పూర్తి జ్ఞానము కలిగి ఉన్న భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో, ముఖ్యంగా భక్తుని హృదయంలో ఉంటారు. అతను మనిషికి మోహములో పడకుండా ఉండే జ్ఞానమును ప్రసాదిస్తారు. "ఏకోయో బహునాం విదధాతి కామాన్." అవును. మనం కృష్ణునితో అనేక విధాలుగా సారూప్యతను పంచుకుంటాం. కానీ ఒక తేడా ఉంది. అతడు మనందరినీ కాపాడుతున్నాడు. మనం కాపాడబడుతున్నాము. అతడే నాయకుడు. హే సర్వభూతాల రక్షకుడా! ఈ భూమి మాత్రమే కాదు, 3 లోకాల రాజ్యమును ఇచ్చి నాను అయినను వారితో పోరాడడానికి నేను సిద్ధంగా లేను. పరమేశ్వరుడు పురుషోత్తమ లేదా ఓ కృష్ణ, అతీంద్రియ లోకంలోను, భౌతిక లోకాల్లోను అందరినీ కాపాడు. జీవులకు మరియు భగవంతుని మధ్య నిత్య సహజ ప్రేమ మరియు ఆప్యాయత ఉండటం వలన అతడు అందరి జీవితము హ్మ్, కూడా సాఫల్యమవుతుంది. స్నేహితుడుగా ఉండటం ద్వారా మనం మన యొక్క కృష్ణ యొక్క శక్తిని తెలుసుకోగలుగుతాము. లేని పక్షంలో ఏమవుతుందంటే, మనం యొక్క మాయ ద్వారా ప్రేరేపించబడి హ్మ్, ఒక తప్పుగా మనం ఏమనుకుంటామంటే, అరే! ఎలా సాధ్యమవుతుంది అని భగవంతుడిని మనం దూషించటం, నిందించటం లేదా ఇంకా వివిధ రకాలైనటువంటి ఆహ్, అసూయ భావనను కలిగి ఉండటం జరుగుతుంది మనం. సో, ఒకటి మనం అర్థం చేసుకోవాలి. యొక్ భగవంతుని యొక్క హ్మ్, శక్తి సామర్థ్యాలు ఓ మనకి అర్థం కావు అంత ఈజీగా. ఎట్లా అంటే ఈ భౌతిక జగత్తునందున, ఆధ్యాత్మిక ప్రపంచం నందున మనం చూచుచున్నదంతయు
దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని శక్తిపైనే ఆధారపడి ఉన్నది. భగవానుని వివిధ శక్తులు విస్తారము చేతనే సృష్టి జరుగుతున్నది. విశస్ విష్టభ్యామిదం కృత్నం కృత్యం అని భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది మనకి. తన వివిధ శక్తుల వ్యాప్తి రూపమైన ప్రాతినిధ్యము చే శ్రీకృష్ణ భగవానుడు సర్వత్రా ప్రత్యక్షంగా నిలిచియుండును. వాస్తవమునకు మనము అతనిని చూడకపోయినను సమస్తము భగవంతుని పైన ఆధారపడి ఉన్నది. మనకి సప్తమాధ్యాయంలో ఇదివరకు చెప్పబడినట్లు వ్యక్తమై ఈ భౌతిక జగత్తంతయు అతని ఉత్తమమైన ఆధ్యాత్మిక మాయాశక్తి, ఆధ్యాత్మిక శక్తి మరియు న్యూనమైన భౌతిక సమ్మేళనము చేతనే ఏర్పబడినది. సూర్యకాంతి విశ్వమంతటను వ్యాపించి ఉండునట్లు భగవంతుని యొక్క శక్తి కూడా సృష్టినంతటను వ్యాపించి ఉన్నది. సర్వము ఆ శక్తిపైనే ఆధారపడి ఉన్నది. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. నన్ను క్షమించండి. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. ప్రభుజీ దండవత్.